హలో పిల్లలు, మళ్ళీ రండి అందరూను. మీ పెద్దవాళ్ళని కూడా రమ్మనండి. మళ్ళీ కృష్ణుడి కథే చెప్పుకుందాం. ఇలా ఆ కొండ చిలువ చర్మం కొన్నాళ్లకు ఎండిపోయింది. ఎండిపోయి చాలా కాలం పాటు గోపబాలుడికి ఆటలాడుకునే ఒక గుహలా పనికొచ్చేది. ఈ విధంగా కృష్ణుడు కౌమార వయస్సులో, అంటే 5 ఏళ్ల వయస్సులో, అంటే 5వ ఏట అఘాసురుని సంహరించాడు. ఈ అఘాసురుని చంపేశాడు. అయితే ఈ సన్నివేశం పౌగండ వయస్సులో, అంటే 6 సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపబాలకులు అనుకున్నారు. ఈ గో గోపకులు అనుకున్నారు, ఈ 5వ ఏట అవ్వలేదు, 6వ ఏట చంపాడు కృష్ణుడు ఈ అఘాసురుడిని వాళ్ళు అనుకున్నారు. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షిత్ ఇలా అన్నాడు. ఇలా చెప్పాడనమాట సుఖయోగి ఈ పరీక్షణ్ మహారాజుతోటి. చెప్తే అదెల్లాగా, అదెల్లా సాధ్యం అని అడిగాడు ఆయన. అడిగితే మహర్షి, మొదటి 5 ఏళ్ల వయస్సును కౌమారము అంటారు. మొదట పుట్టిన దగ్గర నుంచి 5 ఏళ్ల దాకా కౌమార వయస్సు అంటారు. తరువాతి 5 ఏళ్లను పౌగండ పౌగండము అని అంటారు. తర్వాత 5 ఏళ్ళని పౌగండం అని పిలుస్తారట. 5 ఏళ్ల వాడైన కృష్ణుని కథ పౌగండంలో జరిగిన కథ అని గోపబాలుడు తలుచుకుంటూ ఉన్నారని చెప్పావు. అది ఎలా సంభవం? 5 ఏళ్లలోనేమో 5వ ఏట ఈయన కృష్ణుడు ఈ అఘాసురుడిని చంపాడు. చంపితే వాళ్ళేమో గోపబాలురు అందరూ 6వ ఏట చంపాడని అనుకుంటున్నారు అని చెప్పావు. అది ఎలా సాధ్యమైంది అని అడిగారు ఈ పరీక్షణ్ మహారాజు సుఖయోగిని. ఉమ్, అన్నారా? అది ఎలా సంభవం? వాళ్ళు అలా ఎలా అనుకోగలరు? నిరుడు చేసిన పని ఈనాటిది అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? నిరుడేదో చేస్తాం మనం ఒక పని. నిరుడు చేసిన పని ఈ ఏడాది ఇప్పుడు చేశాము అని చెప్పడం ఎలా సాధ్యపడుతుంది? ఇదేదో నాకు విపులంగా చెప్పు. ఇలా పరీక్షిత్తు అడగగానే సుఖయోగి మళ్ళీ దాని గురించి చెప్తున్నారన్నమాట. యోగ దృష్టితో చూసి కొంచెం సేపు ఆలోచించారు. ఆయనకి ఆయన తపస్సు తప్ తపో శక్తి ఉన్నవాడు కనుక ఈ సుఖయోగి ఆయన యోగ శక్తితోటి చూశారు. చూసి కొంచెం సేపు ఆగి ఆలోచించి మళ్ళీ చెప్తున్నారు. మహారాజా, నీవు వినయంగా వేసే ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులందరికీ ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ తలపు పరమ రహస్యమైనదని పెద్దలు భావిస్తారు. నీ ఆలోచనలన్నీ పరమ రహస్యంగా ఉంటాయని పెద్దలు అనుకుంటూ ఉంటారు. అందుచేత చెప్తాను వినండి అన్నాను అని చెప్తున్నాడు అనమాట. ప్రియురాల్ని గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు చాలా ఇష్టంగా ఉంటాయి. ఒకడు ఏ అమ్మాయినైనా ఇష్టపడ్డాడు అనుకోండి, ఆ ఆ ప్రియురాల్ని గురించి ప్రియుడికి చెప్తూ ఉంటే అతనికి ఎంత చెప్పినా, ఏ కా ఏ టైంలో చెప్పినా ఆయనకి చాలా ఇష్టంగా ఉంటాయి ఆ మాటలు. చాలా ఇష్టంగా వింటాడు. అలాగే ప్రియుని కథలు ప్రియురాలికి కూడా అంతే కదా! వాళ్ళకు కూడా మనం ప్రియుడి కథలు తీసుకెళ్ళి ప్రియురాలికి చెప్పినా ఆవిడ అంతే ఇష్టంగా, ఆనందంగా వింటుంది. జీవులందరూ ప్రియురాళ్ళు. ఈ జీవులందరూ కూడా ప్రియురాళ్ళ కింద లెక్క. అయితే భగవంతుడు వారికి ప్రియుడైన వాడు. ఈ భగవంతుడు ఉన్నాడే, ఆయన ఈ ఈ జీవులందరికీ కూడా చాలా ఇష్టమైన వాడన్నమాట. వీళ్ళు ప్రియురాళ్ళ కింద లెక్క. అతని అతని కథలు ప్రియభక్తులకైతే మరీ ప్రియమైనవిగా, మరీ ప్రియంగా ఉంటాయి. అంచేత ఆ ఆ భగవంతుడే కదా ప్రియుడు మరి అందరికీ, జీవులందరికీను. ఆయన కథలు ఈ ప్రియభక్తులకి మరీ ఇష్టంగా ఉంటాయి. వినడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా పలికి సుఖయోగి పరీక్షితుతో ఇలా అన్నాడు. ఇలా అని సుఖయోగి
పరీక్షిత్తుతో చెప్తున్నాడు. అలా కృష్ణుడు చనిపోయారనుకున్న లేగలను, గోపకుమారులను అఘాసురుని బారి నుంచి బతికించాడు. అయ్యో! ఈ ఈ హ్మ్. లేగదూడలు, ఈ గోపబాలురు అందరూ చనిపోయారు. నేనిప్పుడు ఇళ్ళకెళ్ళి వాళ్ళకెలా సమాధానం చెప్పాలి అని భయపడుతూ, ఈయన కూడా ఆ అఘాసురుడి నోట్లోకి వెళ్ళి వాళ్ళని మొత్తానికి కాపాడాడు వాళ్ళని. ఆ అఘాసురుడిని చంపేసి. వారితో పాటు తాను కూడా ముందుకు సాగిపోయాడు. తాను కూడా వాళ్ళతోటి పాటే వెళ్ళాడు. అలా వెళ్ళిన కృష్ణుడు ఒక కొలను చూశాడు. వీళ్ళందరూ బయటకొచ్చేసారు కదా! ఈ అఘాసురుడిని చంపేశారు. అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి అలా ముందుకి వెళ్ళారు కొంత దూరం. వెళ్ళేసరికి అక్కడ ఒక కొలను కనిపించింది. అంటే ఒక కాలువ లాంటి నీళ్ళ కొలను చూశారు. నీ నీటి మడుగన్నమాట. ఆ నీటి మడుగును చూసి ఇది స్వచ్ఛమైన నీటితో నిండి ఉంది. దీంట్లో నీళ్లు చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఎంతో లోతైందిగా కనిపిస్తోంది. పద్మాలు, ఎర్ర కలువలు ఆ చెరువులో వికసించి ఉండగా, వాటి సుగంధాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు జుంకారం చేస్తూ ఆ పువ్వుల పైననే తిరుగుతున్నాయి. ఆ ఆ కొలంలోను లోతుగా ఉంది కదా! అందులో పద్మాలున్నాయి, ఎర్ర కలువలున్నాయి. ఆ చెరువులో వికసించి ఉన్నాయి అవన్నీను. వాటిని చూస్తే వాటిల్లోంచి ఎంతో సుగంధం వస్తోంది. అది ఆన ఆనందంగా మదించిన తుమ్మెదల జంటలు. తుమ్మెదల జంటలు ఏం చేస్తున్నాయి? ఆ సుగంధాన్ని పీలుస్తున్నాయి. వాటిల్లో ఉన్న మకరందాన్ని కూడా తీసుకుని హాయిగా జుంకారం చేస్తూ ఆ పువ్వుల పైనే తిరుగుతున్నాయి. ఆ కొలంలో నీటి అలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవులకి పండువుగా వినవస్తూ ఉంది. ఇంకా ఆ కొలంలో హంసలు కూడా తిరుగుతున్నాయి. ఆ నీళ్ళ మధ్యలోను. ఆ హంసలు ఈదుకుంటూ కోలాహలం చేస్తూ ఉంటే, ఆ ధ్వని చెవులకి ఎంతో ఇంపుగా, ఆనందంగా వినిపిస్తోంది. చల్లని పిల్లగాలికి నీటి తుంపర్లు ఎగురుతూ ఉన్నాయి. ఇవి ఇలా తిరుగుతున్నాయి కదా! మరి ఈ హంసలవి అందులోను. అంచేత నీటి తుంపర్లు పైకి లేస్తున్నాయి. లేచి అవి చక్కగా కొలం నిండా వ్యాపించి హ్మ్. ఆ నీటి తుంపర్లు చిన్న చిన్న తుంపర్లు ఎగురుతూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ కొలనును చూచిన కృష్ణుడు తామర పువ్వులతో నిండిన దాని అందానికి చాలా ఆనందించాడు. ఆ కొలను చూశాడు కృష్ణుడు. చూసి దాని నిండా తామర పువ్వులు వికసించి ఉన్నాయి కదా! తెలుపువి, ఎరుపువి అన్ని రకాలవిను. చాలా ఆనందించాడు అది చూసి, ఆ కొలను చూసి. చెరువులోని నీరు గాలికి కెరటాలుగా లేచి మరో దిక్కు నుండి వచ్చిన మరో గాలి తెరకు చెదిరిపోయింది. ఈ చెరువులోని నీరు ఏమవుతోంది? గాలికి కెరటాల్లా పైకి లేస్తోంది. మరో దిక్కు నుంచి మళ్ళీ వచ్చిన గాలికి ఆ తెర చెదిరిపోతోంది. ఆ నీటి తెర. నీటి తుంపర్లు ఆ గాలి తెరతో పాటు ఈ నీటి తుంపర్లున్నాయి కదా! అవి ఈ గాలితో పాటు వచ్చి జల్లులాగా తాకగానే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఈ పిల్లల మీద పడుతున్నాయి ఆ నీటి తుంపర్లు. ఆ గాలికి. గాలి వీస్తోంది కదా! ఆ గాలికొచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటే, ఈ పిల్లల ఒళ్ళు గగురు పొడుస్తోందిట. అంటే పులకించిపోయినట్లుగా శరీరం ఒక్కసారి ఆనందం, సుఖాన్ని అనుభవిస్తున్నాయి. ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలున్నాయి. ఆహ్, ఆ కొ ఆ చెరువు ఒడ్డున ఎన్నో పళ్ళ చెట్లున్నాయి. అవన్నీను కాయలతోటి, పళ్ళతోటి గుత్తులు గుత్తులుగా వేళ్లాడుతూ ఉన్నాయి. ఆ చెట్లు ఆ బరువుకి ఊగుతూ ఉన్నా బలంగానే నిలబడి ఉన్నాయి. ఈ ఈ పండ్ల గుత్తుల బరువుకి ఆ చెట్లు ఇటు అటు ఊగుతున్నాయి కానీ, ఊగుతున్నా బలంగానే కనిపిస్తున్నాయి. అలాంటి చెట్ల గుంపుల నీడల్లో విశాలమైన ఇసుక తిన్నెలను చూడగానే కృష్ణునిలో ఉత్సాహం చెలరేగింది. అలా ఆ ఆ చెట్ల గుంపుల దగ్గర నీడ బాగా ఎక్కువగా ఉంది. ఆ నీడలోను చక్కగా ఇసుక తిన్నెలు కనిపించాయి. ఇసుకతోటి ఉన్న
ఇసుక దిబ్బలు అంటామే అలాంటివి కనిపించాయి. కనిపించడంతో ఈ కృష్ణుడు ఉత్సాహంగా బాగా చెలరేగాడు. అతడి స్నేహితులతో ఇలా అన్నాడు. ఆ స్నేహితుల్ని పిలిచి, మిగతా మిత్రులందరూ ఉన్నారు కదా, అందరూ కలిసేగా మరి అడవిలోకి వెళ్ళారు. వాళ్ళతోటి ఇలా అంటున్నాడు: మిత్రులారా, ఇప్పటికే ఎండలో మగ్గిపోయారు. చాలా ఎండ దెబ్బ తినున్నారు పిల్లలు మీరందరూను. ఆకలితో నకనకలాడుతున్నారు. ఆకలి కూడా ఎండ దెబ్బకి బాగా ఆకలి కూడా వేస్తున్నట్టుంది మీకు. ఇంకా ఆలస్యం దేనికి? ఇంకెందుకు ఆలస్యం చేయడం మనం? సద్దులు తినడానికి అనువైన అందమైన చోటు ఇది. ఇక్కడ మనం చద్దన్నం తెచ్చుకున్నాం కదా! అది తినడానికి ఈ ప్రదేశం చాలా అనువుగా ఉంది, అందంగా ఉంది. అంచేత రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచాడు. లేగదూడల మందలు ఈ కొలంలో నీరు తాగి ఈ పక్కనే ఉన్న పచ్చిక బయళ్ళలో స్వేచ్ఛగా వేస్తూ విహరిస్తూ ఉంటాయి. మనమేమో సద్దులు తిందాము. ఈ లేగదూడలేమో ఇక్కడ ఉన్న ఈ కొలంలో నీళ్లు తాగుతాయి శుభ్రంగా కడుపు నిండాను. ఈ పక్కనే ఉన్న పచ్చిక బయళ్ళలో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మనం హాయిగా సద్దులు ఆరగించుదామా అని వాళ్ళని కేకేశాడు. మనం మనం చక్కగా సద్దులు తిందాం, తెచ్చుకున్నాం కదా అని చెప్పి కేకేశాడు. కృష్ణుడు ఇలా అనగానే గోపబాల గోపబాలకులందరూ అలాగే అన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే సద్దన్నం తినడానికి రండి అన్నాడో, ఈ గోపబాలురందరూ కూడా అలాగే కృష్ణయ్య, మేము వస్తున్నాము అన్నారు. లేగదూడల నిర్మలమైన నీటిని త్రాగించి చిక్కని పచ్చిక బయళ్లలో మేతలకు వదిలిపెట్టారు. చక్కగా ఆ దూడల్ని నెమ్మదిగా ఆ నీళ్ళల్లోకి తోలి అవి అన్నీ కడుపు నిండా నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ వాటిని బయటికి తీసుకొచ్చి ఆ పచ్చిక బయళ్ళలో వదిలేశారు. చిక్కని పచ్చిక బయళ్ళలో వదిలేశారు. అక్కడ చక్కగా బోలెడు గడ్డి ఉందన్నమాట. ఆ గడ్డి దగ్గర, పచ్చగడ్డి దగ్గర వదిలేశారు వాటిని. వాళ్ళు నోరూరించే సద్దులను చిక్కముల నుంచి బయటికి తీశారు. వాళ్ళు రకరకాల ఇది ఆహార పదార్థాలు పచ్చళ్ళు అవి తెచ్చుకున్నారు. అందుకోసమని వాళ్ళకి ఆకలికి నోరు ఊరుతోంది. అవన్నీ తీసుకున్నారు బయటికి. ఆ సద్ది మూటలు తీసుకుని తామర పువ్వుల్లో మధ్య ఉన్న కర్ణిక చుట్టూ వరుసలు వరుసలుగా రేకులు పరుచుకుని ఉంటాయి. ఈ తామర పువ్వులు ఉన్నాయి. తామర పువ్వు కలగ పువ్వు కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ పువ్వు మధ్యలో ఒక కర్ణిక అంటారు దాన్ని. ఆ సెంటర్ పాయింట్. అందులో దాని చుట్టూ ఒక దిండులా ఉంటుంది ఆ మధ్యలోను. దాని చుట్టూనేమో రేకులు పరుచుకుని ముందు కొంచెం చిన్న రేకులు, తర్వాత దానికన్నా కొంచెం పెద్ద రేకులు, మళ్ళీ దాని తర్వాత ఇంకా పెద్ద రేకులు. అలా అలాగా రౌండ్ రౌండ్ రౌండ్‌గాను ఉంటాయన్నమాట గుండ్రంగా. ఆ రేకులన్నీ ఏర్పరిచినట్లుగా పెట్టినట్లుగా ఉంటాయి. అలాగా ఈ గోపబాలుడు, ఈ మధ్యలోనేమో కృష్ణుడు. ఈ కర్ణికలాగా మధ్యలోనేమో కృష్ణుడు కూర్చున్నాడు. చుట్టూ రేకుల్లాగా పువ్వు రేకులు ఎలాగా అమర్చబడి ఉన్నాయో గుండ్రంగాను, అలా ఈ గోపబాలురందరూ కృష్ణుడి చుట్టూ చేరి కూర్చున్నారు. కూర్చుని అందరూ కృష్ణుడినే చూస్తున్నారు. అందరికీ కృష్ణుడంటేనే ఇష్టం. పైగా ఇప్పుడు ఎవరు ఈ కృష్ణుడు? ఈ వీళ్ళందరికీ చాలా ప్రియమైన వాడు. అందుకోసానని ఆ కృష్ణుడు మధ్య ఉంటే, ఈ చుట్టూ రేకుల్లా కూర్చున్న ఈ గోపబాలురందరూ ఆ కృష్ణుడినే చూస్తున్నారు. వారికి కంచాలంటూ వేరే ఏం లేవు. వాళ్ళేం కంచాలంటూ ఏం తెచ్చుకోలేదు. అక్కడ తామరాకులు కనిపించాయి. ఆ తామరాకులు తీసుకున్నారు. తీసుకుని ఆహ్, విశాలమైన రాతి పలకలున్నాయక్కడ. ఆ రాతి పలకలని కాస్త నీళ్ళేసి కడిగేసుకున్నారు. కడిగేసుకుని దాని మీద ఈ లేత తామరాకులు వేసుకున్నారు. వేసుకుని వెడల్పైన గడ్డిపోసలతోటి, తీగలతోటి, పొడుగాటి పొన్నపూల వంటి పువ్వులతోటి అల్లిన చదర్లు, తోడ తెచ్చుకున్న చిక్కాలు, ఆ చదర్లు లాంటివి అంటే కూర్చుందుకు వీలుగాను ఒక చదర్లు లాంటివి అల్లుకున్నారు. వాటిని చదర్లంటారు. వాటి మీద కూర్చున్నారు. వాళ్ళతోటి తెచ్చుకున్న చిక్కాలు, చెట్ల ఆకులు వీటిని కంచాలుగా ఉపయోగించుకుని గోపబాలకులు చక్కగా సద్దులు ఆరగించారు. ఇలాగా అక్కడ కూర్చున్నారు. కూర్చుని
హాయిగా ఈ ఈ సద్దన్నాలు తిన్నారు. సద్దన్నం అంటే రాత్రి వండిన అన్నం రాత్రి తినగా మిగులుతుంది. ఆ మిగిలిన అన్నంలో పాలు పోసి మజ్జిగ వేసి పెట్టుకుంటారు. అలా తోడు పెట్టుకుంటే అది పొద్దుటే తింటే చాలా బలంగా ఉంటుందనమాట. అందుకని పూర్వం నాకు కూడా ఇప్పుడు 80 సంవత్సరాలు. నేను 1900లో ఆహ్, 1946లో పుట్టాను. అంటే అందులో సహా సంవత్సరాలు చూశాను. ఇప్పుడు ప్రస్తుతం 20వ శతం నడుస్తోంది కదా! ఈ 20వ శతంలో ఇప్పుడప్పుడే 25 సంవత్సరాలు చూశాను. నాకు 80వ సంవత్సరం నడుస్తోంది ప్రస్తుతం. అంచేత మేము కూడా అప్పుడు చెద్దిన్నాలే తినేవాళ్ళం. అంచేతే ఇప్పటికి కూడా బలంగా ఉండగలుగుతున్నాం. బలంగా ఉండి ఆ చెద్దులు తినడం వల్ల అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అనేవారు చచ్చేదాకా ఉంటుంది ఈ బలము. ఈ చెద్దులు తినాలని. అంతేనే కానీ మాకు కాఫీలు అవి తెలియవసలు. తర్వాత తర్వాత నెమ్మదిగా అందరూ తాగుతుంటే ఓహో! ఇదేదో తాగాలేమో అనుకుని అలవాటు చేసుకున్నాను కానీ, అసలు కాఫీ అంటే తెలీదు. ఆ చద్దన్నాలే తినేవాళ్ళం. ఈ వేళ్ళ మధ్యలో ఊరగాయ ముక్కలు ఇరికించుకుని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తింటున్నాడొక గొప్పవాడు. వీళ్ళు సద్దులు ఎలా తింటున్నారో కూడా పోతన గారు చెప్తున్నారు. వేళ్ళ మధ్యలోనేమో ఊరగాయలు ఈ ఆవకాయ ముక్కలు, మాగాయ ముక్కలు ఇలాంటివి వేళ్ళ మధ్యలో పెట్టుకున్నారు. పెట్టుకుని నాక్కుంటూ పక్కవాడిని ఊరిస్తూ ఇదెంత బావుందో, అదెంత బావుందో అనుకుంటూ ఊరిస్తూ వీళ్ళు చద్దన్నాలు తింటున్నారు. ఒరేయ్! ఇన్ని పదార్థాలున్నాయి. స్నేహం అంటే ఒకరికొకరు పెట్టుకోవాలి కానీ, ఇచ్చుకోవాలి కానీ, అలా ఒక్కరే తినేయకూడదు అన్నాడు ఒకడు. ఒకడేం చేశాడు, హ్మ్, ఏది ఏం పక్కవాడి కంచంలోది గబాలను తీసుకొని మింగేశాడు. మింగేసి ఏది వాడు "ఏదిరా నా నా కంచంలోది నువ్వు తీసుకు తినేసావా?" అని అడిగితే, "అబ్బే! ఏం లేదురా, చూసుకో నా నోరు" అని చెప్పి చూపించాడు. మింగేశాడు లోపలికి అని తన నోరు చూపించాడు. మరొకడు పందెం వేసి 5, 6 తినే సద్ది అన్నం ఒక్కడే తినేసాడు కూరుకుని. ఒరేయ్! ఇన్ని పదార్థాలున్నాయి. స్నేహం అంటే ఒకరిదొకరికి పంచి ఇచ్చుకోవాలి అంటూ ఒక్కొక్కరి కంచంలోనిది ఒక్కొక్కటి తీసుకుంటూ బంతెన గుండ్లు అనే ఆట ఆడుకున్నారు. బంతెన గుండ్లంటారట వాటిని. అలా తింటేను. వ ఒకళ్ళ కంచంలో ఒకళ్ళు తీసుకుని అందరూ అందరూ పంచుకుని అలాగా సరదాగా తిన్నారట. ఆ! ఇలా తీసుకుంటూ బంతెన గుడ్లనే ఆట ఆడుకున్నారు. ఒరేయ్! కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడో చూడు అంటూ మాయ చేసి మిత్రుని ముందున్న మధుర పదార్థాలు తినేసాట ఒకడు. వాడి కంచంలో పెట్టుకున్నాడు పాపం తిందామని వాడు తెచ్చుకున్నవి. ఒరేయ్! కృష్ణుడు ఎలా నవ్వుతున్నాడో చూడరా అన్నాడు. వాడు నిజమే అనుకుని ఆ కృష్ణుడి మొహం కేసి చూస్తుంటే వీడవి తీసుకు తినేసాడు. ఒకడు న్ నవ్వుతున్నాడు. మరొకడు తాను నవ్వకుండా పక్కవారిని నవ్విస్తున్నాడు. ఒకడేమో పకపక నవ్వుతున్నాడు ఇవన్నీ చూసి. ఒకడేమో వాడు నవ్వటం లేదు కానీ పక్కవాళ్ళని నవ్విస్తున్నాడు. ఇంకొకడు ముచ్చట్లు చెబుతున్నాడు. వాడు రకరకాల ముచ్చట్లేవో చెప్తున్నాడు ఇంకొకడు. వేరొకడు అవి వింటూ మురిసిపోతున్నాడు. ఇంకొకడేమో అవి చెప్పివన్నీ వింటూను మురిసిపోతున్నాడు. ఇలా రకరకాలుగా అల్లరి చేస్తూ ఆ సద్దులు ఆరగించారు వీళ్ళందరూ కలిసి. అప్పుడు కృష్ణుడు నడుము చుట్టూ దట్టి కట్టుకొని దానిలో తన వేణువుని ఏటవాలుగా దూర్చాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, నడుముకి పైన ఒక తువ్వాలు లాంటిది కూడా తెచ్చుకుంటారు. దాన్ని గట్టిగా బిగించాడు నడుముకి. బిగించుకుని ఆ బిగించిన ఆ తువ్వాలుకిను ఆ పొట్టకి మధ్యలోకి ఏటవాలుగా ఈ వేణువు ఉంది కదా! ఆ వేణువుని దూర్చాడు. కొమ్ము బూర, చేతికర్ర ఈ రెండింటిని జారిపోకుండా ఎడమ సంకలో ఇరికించుకుని పట్టుకున్నాడు. మీగడ పెరుగుతో కలిసిన చద్ది ముద్ద ఎడమ చేత్తో పట్టుకున్నాడు. ఈ ఈ ఎడమ చేత్తోటి అంటే వాళ్ళకి చిన్న పిల్లలు కదా! ఎడమ చెయ్యి, కుడి చెయ్యి తేడా ఏముండదు. మీగడ పెరుగుతోటి కాల్చిన ఆ చద్ది ముద్దనేమో ఎడమ చేత్తోటి పట్టుకున్నాడు. ఆహ్, ఇంటి వద్ద అల్లరి చేసి
కొసరు కొసరు కట్టించుకొని వచ్చిన ఊరగాయ ముక్కల్ని కుడి చేతి వేళ్ళ మధ్యలో ఇరికించుకుని పట్టుకున్నాడు. కుడి చేత్తోటేమో ఈ ఊరగాయ రకరకాల ఊరగాయ ముక్కలన్నీ వేయించుకున్నాడు. ఆ ముక్కలన్నీ ఈ వేళ్ళ మధ్యలో ఇరికించుకున్నాడు. కృష్ణుడనమాట. కృష్ణుడు అల్లరిది. స్నేహితులకి సరిగా నట్టనడుమ చక్కగా కూర్చున్నాడు. వీళ్ళందరికీ మధ్యలో కూర్చున్నాడు. చలోక్తులతో వారినందరినీ నవ్విస్తూ ఉన్నాడు. రకరకాల హాస్యం మాటలు మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా నవ్విస్తున్నాడు. అతడు సర్వయజ్ఞాల్లోనూ యజ్ఞఫలాన్ని భుజించే శ్రీహరి కదా! ఆయన ఎవరు సామాన్య మనిషా? ఆయన యజ్ఞాలు చేస్తూ ఉంటే, ఆ యజ్ఞాల్లో ఇచ్చే యజ్ఞఫలాన్ని భుజిస్తాడు. అటువంటి వాడిప్పుడు వీళ్ళతోటి కలిసి చద్దన్నం తింటున్నాడు. ఊరగాయ ముక్కలు నాకుకుంటూను. ఎంత వింతగా ఉంటుందో చూడండి. అటువంటి వాడు బాల్య క్రీడలతో చెలరేగుతూ అలా కూర్చుండి చద్ది ఆరగిస్తూ ఉంటే దేవతలందరూ నివ్వెరపోయి నోళ్ళు తెరుచుకొని చూస్తున్నారు. ఈ దేవతలందరూ ఈ కృష్ణుడు చేసే పని కృష్ణుడు మరి వీళ్ళందరికీ మన మనందరికీ కూడా దైవం కదా! అందుకని ఈ కృష్ణుడు చేసే పనులన్నీ దేవతలు పైనుంచి అలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఆనందిస్తూ నోళ్ళు తెరుచుకుని, ఏంటి ఈ యజ్ఞభోక్త అయిన కృష్ణుడు భగవంతుడు ఈ పిల్లలందరితోటి కలిసి చద్దులు తింటున్నాడా ఊరగాయ నాక్కుంటూను అని చెప్పి వాళ్ళు ఎంతో వింతగా ఆనందంగా చూస్తున్నారు ఈ విధంగా. ఈ విధంగా ఇక్కడ కృష్ణుడితో పాటు గోపకుమారులు సద్దులు ఆరగిస్తూ ఉండగా అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. వీళ్ళేమో చద్దన్నాలు ఇలా రకరకాలుగా కూర్చొని చక్కగా తింటున్నారు. లేగదూడలేమో చక్కగా పచ్చగడ్డి మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోకి దొరబడి దొంగ మేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాయి. ఇలా గడ్డి తింటున్నాయి. అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది అనుకుంటున్నాయి. ఇంకా కొంచెం పచ్చగా ఆకుపచ్చగా కనిపించే గడ్డి కనిపించేసరికి కొంచెం ముందుకెళ్ళిపోయాయి. అది ముందుకెళ్ళిపోయింది కదా అని మిగతావి వెళ్ళిపోయాయి కదా అని ఇంకా ఉన్నవి అలా మొత్తం ఇవన్నీ అరణ్య మధ్యంలో కంట చాలా దూరం వెళ్ళిపోయాయి. వీళ్ళేమో చద్దన్నాలు తింటున్నారు. బాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించలేదు. వీళ్ళు అన్నాలు తింటూను ఇక్కడే ఉండాలి కదా! లేగదూడలు ఏమైపోయాయా అని చూస్తున్నారు. అవేమో కనిపించలేదక్కడ. అవక్కడ లేవు. ఎక్కడికో వెళ్ళిపోయాయి. వారు కంగారు పడుతూ ఉంటే కృష్ణుడిలా అన్నాడు. వాళ్ళేక కంగారు పడుతున్నారు. అయ్యో! ఇవి ఎక్కడికి పోయాయో లేగదూడలని చెప్పి కంగారు పడుతూ ఉంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడనమాట. మిత్రులారా! మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాయి. మీరేం భయపడకండి. లేత గడ్డి కనిపించింది వాటికి. అందుకోసాన ఉత్సాహంతోటి అలాగా అడవిలోకంట చాలా దూరం లోపలికి వెళ్ళిపోయాయి. ఎక్కడికి వెళ్ళాయో, ఏమైపోయినాయో, ఏ ఏ క్రూర జంతువులకైనా చిక్కి ఆపదలో పడినాయో ఏమిటో నేను వెతికి తెస్తాను. మీరు కంగారు పడకుండా సద్దులు ఆరగిస్తూ ఉండండి. మీరు చద్దన్నాలు తింటూ ఉండండి. మీరు కంగారు పడకండి. నేను ఆ దూడలు ఎక్కడికి పోయాయో ఏమిటో చూసి వెతుక్కొస్తాను అని చెప్పి ఈ కృష్ణుడు బయలుదేరాడు. వీళ్ళందరినీ చద్దన్నాలు తినమన్నాడు. తానేమో బయలుదేరి నేను వెతుక్కొస్తాను ఆ దూడలనని చెప్పి ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈ విధంగా చెప్పి కృష్ణుడు బయలుదేరాడు. జులపాల జుట్టు చెవుల వరకు వేలాడుతూ ఉంది. ఈయనకి బాగా జుట్టు పెరిగింది. పెరిగి చెవుల దాకా వేళ్లాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగారంలా మెరుస్తున్న వెదురు కర్ర చేతిలో ఉంది. ఆ వెదురు కర్ర కూడా చక్కగా మెరుస్తోంది. బంగారపు కర్ర అన్నట్టుగా. తలపై చక్కని నెమలి పించం కన్నుల పండుగగా కదులుతోంది. తల మీదేమో వాళ్ళమ్మ అందంగాను ఒక నెమలి పించం పెట్టారు. అది కూడా చక్కగా అందంగా బావుంది. కన్నుల పండుగ చేస్తోంది. వీళ్ళకి చూడముచ్చటగా ఉందనమాట. పట్టుకుని ఉన్న అన్నపు ముద్ద ఎర్రని అరిచేతిలో తెల్లగా మెరుస్తోంది. ఇంకా ఎడం చేత్తోటి పట్టుకునే ఉన్నాడు ఆ అన్నం ముద్దని. తిన్నేలేదు ఈ కృష్ణయ్య. అది తెల్లగా మెరుస్తోందిట ఆయన చేతిలో. ఆయన ఎర్రటి చేతిలో. ఈ విధంగా ఉత్సాహం నిండిన కృష్ణుడు లేగదూడలను వెతకడానికి చాలా వేగంగా అడవిలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. ఈ కృష్ణుడు కూడా
ఈ లేగదూడలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు అడవిలోకంటాను. అలా వెడుతూ కృష్ణుడు లేగల జాడలు కనిపెట్టాడు. వాటి కాలిగీతలను బట్టి, దాన్ని బట్టి ఈయన అవి ఎటెళ్ళాయా అని చూసుకున్నాడు. ఇదిగో ఇక్కడ పచ్చిక మేశాయి. ఇక్కడ నీళ్లు తాగాయి. ఇదిగో ఇక్కడ మళ్ళీ బయలుదేరాయి. ఇక్కడ ఒక చోటికి మందగా చేరాయి. ఇదిగో ఇక్కడ నుంచి మంద విడిపోయింది. ఇలాగా ఇక్కడేమో పచ్చిక మేశాయి అని చూశాడు. ఇక్కడేమో నీళ్లు తాగాయి అనుకున్నాడు. ఇక్కడేమో మళ్ళీ బయలుదేరాయి. ఇక్కడ ఒక చోటకి మందగా చేరాయి. అన్ని దూడలు ఓ చోటకి చేరాయి ఇక్కడ మంద కింద. ఇదిగో ఇక్కడి నుంచి మంద విడిపోయింది అనుకున్నాడు. అనుకుని అలాగా ఆ గుర్తులేవో కనిపిస్తున్నాయి ఆయనకి. ఆ గుర్తులను బట్టి అలా అనుకుంటూ వెడుతున్నాడు. ఇలా కృష్ణుడు వెనుకాడకుండా లేగడం లేగదూడల్ని వెతకసాగాడు. ఆయనేమో వెనక్కి రాలేదు. అలా వెతుక్కుంటూ ఇంకా వెడుతూనే ఉన్నాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులతోనూ, భయంకర మృగాలుండే చెట్ల గుంపులతోనూ, చెట్ల వెనుక, పర్వతాలపైన, కొలనుల చెంత, న్ నదుల దగ్గర అంతటా వెతికాడు. ఆ కొండంతా వెతుకుతున్నాడు. ఎక్కడున్నాయి లేగదూడలని చెప్పి. భయంకరమైన మృగాలవి ఉంటాయి చెట్ల గుబురుల్లోను. అక్కడ వెతికాడు. ఇక ఈ దట్టమైన అడవిలో వెతికాడు. పచ్చిక బయళ్ళలో వెతికాడు. కొలనుల దగ్గర వెతికాడు. నదుల దగ్గర వెతికాడు. ఇలా ఎక్కడ వెతికినా ఈ ఈ లేగదూడల గుంపు మాత్రం ఈయనకి కృష్ణుడికి కనిపించలేదు. అప్పుడు భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇదంతా చూసి ఇలా అనుకున్నాడు. ఈ ఈ భూమి మీదకొచ్చాడు గదా! ఈయన అఘాసురుడిని ఎలా చంపాడు అని ఆశ్చర్యపోతూ అలాగే ఇక్కడే ఈ భూమి మీద ఉన్నాడు ఇంకా అని బ్రహ్మదేవుడు. అన్నీ చూస్తున్నాడు ఈయనేం చే ఈ వీళ్ళందరూ ఏం చేస్తున్నారా అని, గోపబాలుడు, కృష్ణుడు ఏం చేస్తున్నారా అని. ఈతడు పసిబాలుడు కదా! అఘాసురుడు మృంగివేసిన గోపబాలురను, లేగలను ఎలా రక్షించగలిగాడు? ఈ పిల్లాడు చూస్తే చాలా చిన్న పిల్లాడిగా ఉన్నాడు కదా! ఈయన ఈ అఘాసురుడు మింగేసిన పసిబాలుళ్ళని, ఈ లేగదూడల్ని ఎలా రక్షించాడీయన అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఈ బ్రహ్మగారు. ఇది ఈ భూలోకంలో చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ భూలోకంలో ఈ విషయాన్ని తలుచుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనుకున్నాడు. కృష్ణుడు అటు వెళ్ళిన సమయం చూసి ఈ మాయాబాలని మహాశక్తి ఎలాంటిదో పరీక్ష చేసి చూద్దాం అనుకున్నాడు. ఈ మాయాబాలుడు అసలు ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి ఆయన ఈ బ్రహ్మగారు కృష్ణుడు అలా వెళ్ళాడు కదా కొండపైకి ఈ లేగదూడల్ని వెతుక్కుంటూను. అంచేత ఈయన ఏమనుకున్నాడంటే ఈ మాయాబాలుడి యొక్క శక్తి ఎలాంటిదో చూద్దాం ఒకసారి, ఈయన పరీక్ష చేద్దాం అనుకుని ఆయనకు బుద్ధి పుట్టింది బ్రహ్మగారికి. ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురను ఒక రహస్య ప్రదేశంలో దాచివేశాడు. తీసుకుపోయాడు. తీసుకుపోయి ఈ ఇక్కడేమో భోజనాలు చేస్తున్నారు కదా! చలుదులు తింటున్నారు ఈ గోపబాలురు. వాళ్ళని దాచేశాడు. అడవిలోకంటా లోపలికి వెళ్ళిపోయిన ఈ గోవత్సాలను కూడా దాచేశాడు ఈ బ్రహ్మగారు. ఏదో ఒక చోట తీసుకుపోయి రహస్య ప్రదేశంలో దాచేశాడు. అప్పుడు కృష్ణుడు దూడలు జాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చేసాడు. ఇదంతా కొండంతా వెతుక్కున్నాడు పాపం. వెతుక్కుని ఈ కృష్ణుడు మళ్ళీ తిరిగి కొలం దగ్గరకొచ్చాడు. ఈ కొలం దగ్గర కదా వీళ్ళు కూర్చుని అన్నాలు తింటున్నారు. ఇక్కడ గోపబాలుడి దగ్గరికి వెడదామని ఇక్కడికొచ్చేసాడు. వచ్చి చూస్తే ఇక్కడ ఏ ఏదో మాయ జరిగింది. కృష్ణుడు దూడలు జాడలు కనబడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలుడు కూడా ఆయనకు కనిపించలేదు. ఇక్కడేమో గోపబాలుడు కూడా కనిపించలేదు. అక్కడేమో ఈ గోవత్సాలు కనిపించలేదు. లేగదూడలు కనిపించలేదు. ఇక్కడ ఏదో మాయ జరిగిందని నిశ్చయించుకున్నాడు. అప్పటికి ఈయనకు అర్థమైంది. ఓహో! ఎవరో ఏదో మాయ చేస్తున్నారు అని నిశ్చయించుకున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగినవాడు. ఈ ఈ విశ్వంలో ఏమేం రహస్యాలు జరుగుతున్నాయో కృష్ణుడు భగవంతుడు కనుక ఆయనకన్నీ తెలుసు. ఇది బ్రహ్మదేవుని మోసమని గ్రహించాడు. ఇదంతా బ్రహ్మదేవుడు చేస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. వెంటనే గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు. వెంటనే వెనక్కి తిరిగి
చూశాడు. ఈ ఈ మా బాలురను, మా లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. ఈ బ్రహ్మగారికి నా దూడల్ని, గోపబాలుని మోసం చేసి తీసుకుపోవాల్సిన అవసరం ఆయనకేం లేదసలు. అయినా నా కన్ను కప్పి మోసం చేశాడు. అయినా సరే నా కన్ను కప్పి ఆయన మోసం చేశాడు. ఎందుకు చేశాడో మరి ఇలాగా అనుకున్నాడు. అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. ఈ బ్రహ్మగారిని మోసం చేయడం నాకేం పెద్ద పని కాదనుకున్నాడు. అనుకుని ఆహ్, ఆ వారిని తిరిగి తీసుకొని రావడానికి గాను అతన్ని వంచించడం మనకెందుకు? ఇప్పుడు మళ్ళీ బ్రహ్మగారిని వంచించి ఎందుకు, మోసం చేసి నేనెందుకు తీసుకురావాలి వీళ్ళందరినీను అనుకున్నాడు. అనుకుని పెదవులపై చిరునవ్వులు చిందించాడు. ఓ ఆలోచన వచ్చేసింది అప్పుడే ఆయనకి, కృష్ణుడికి. రావడంతోటి నేను బ్రహ్మగారిని మోసం చేసి నేనెందుకు తీసుకొస్తాను ఆయనకి చెప్పకుండా మళ్ళీ లేగదూడలు నేను, బాలురు నేను అనుకుని నవ్వుకున్నాడు. నవ్వుకుని ఈ బ్రహ్మాండాలని వంచించడం, మరలించడం అనే విద్యలు తెలిసినవాడు గదా శ్రీహరి. ఈ బ్రహ్మాండాలను తయారు చేస్తూ ఉంటాడు. మళ్ళీ వీటిని తీసుకెళ్ళిపోయి విశ్వంలో తనలో కలిపేసుకుంటూ ఉంటాడు. అలాంటి ఈ కృష్ణుడు హ్మ్, ఆహ్, ఆలోచించి ఏం చెయ్యాలో అప్పుడే ఒక పన్నాగం పన్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళి, "మీ పిల్లలు లేరమ్మా" అని గోపికలకు చెప్పడం దేనికి? ఇంటికెళ్ళిపోయాడనుకో ఒక్కడున, కృష్ణుడు వెళ్ళిపోయాడంటే, "మా పిల్లలు లేరని" అడుగుతారు వాళ్ళు. అడిగితే, "లేరమ్మా" అని చెప్పాలి. ఎందుకలా చెప్పాలి వాళ్ళకి అనుకున్నాడు. నేనే గోపబాలుర రూపాల్లోనూ, గోవత్సాల రూపాల్లోనూ సంచరిస్తాను. నేనే ఆ గోపబాలుర కింద అయిపోతాను. ఎంతమంది గోపబాలురు అడవికొచ్చారో అంతమంది బాలుర కింద, అన్ని ఆవు దూడల కింద మారిపోతాను నేనేను అనుకున్నాడు. గోపికలు, గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు. వాళ్ళు కూడా ఈ గో గో గోపకులు, గోపికలు కూడా చాలా సంతోషిస్తారు ఎప్పటిలాగేను. అంటే వాళ్ళ పిల్లలే అనుకుంటారు, వాళ్ళ దూడలే అనుకుంటాయి ఆవులు. అంతేనే గాని నేను మళ్ళీ బ్రహ్మగారిని మోసం చేసి ఎందుకు తీసుకురావాలి? నేను తీసుకురాను. నేనే అన్ని అవతారాలు ఎత్తుతాననుకున్నాడు ఈ కృష్ణుడు. అది సంగతి. తర్వాతంతగా మళ్ళీ రేపు చెప్పుకుందాం.